హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ ప్రసన్నని. ఈరోజు వీడియో ఏంటంటే నైట్ గాలివాన బాగా వచ్చింది. అది ఒక్కసారి వీడియో చేద్దాము. పిల్లలు చూడండి ఆ గాలివానలో ఎలా ఆడుకుంటున్నారో. మా పాప హెడ్ బాత్ చేసింది ఇప్పుడే. ఫ్యాన్ కాడికి వెళ్ళి ఆరబెట్టమ్మా అంటే లేదమ్మా ఈ గాలికి చూడు ఎంత బాగా వస్తుందో అని చెప్పి బయట చూడండి ఎలా హెయిర్ అనేది ఆరబెడుతూ ఉందో. నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది మా పాప. ఏమైనా కానీ న్యాచురల్ గాలికి ఫ్యాన్ గాలికి చాలా తేడా ఉంటుంది కదా. ఈ గాలి చూస్తే అలాగే ఉంది చూడండి ఎలా ఊగుతున్నాయో. చెట్లన్నీ కూడా చాలా పెద్దగా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మా డైసీ ఉంది, మా పాప ఉంది. ఇద్దరు చూడండి ఎలా గలబా చేస్తూ ఉన్నారో. ఇక్కడ మా డైసీ చూడండి ఏం చేస్తుందో, పడుకొని ఉంది. అక్కడ ఆ బకెట్ అవన్నీ పెట్టున్నాము ఎందుకంటే అది దాటుకొని వెళ్ళిపోద్దని చెప్పి ఆ గాలికి అలా పెట్టున్నాము. ఈ గాలికి చూడండి ఎలా ఆడుతున్నారో. ఇద్దరు భయంకరంగా ఆడుతున్నారు. వాన వచ్చేదానికి స్టార్ట్ అవుతూ ఉంది. గాలి మాత్రం భయంకరంగా వీస్తూ ఉంది బయట. కానీ వీళ్ళిద్దరు చూడండి గాలిలో వానలో ఎలా ఆడుకుంటూ ఉన్నారు. అలా గాలికి చెయ్యిరేయమని చెప్తూ ఉంది. చెయ్యిరేసిన తర్వాత ఇలా దగ్గరికి రండి అమ్మా అని చెప్తూ ఉంటుంది. మా మధు ఉండి హ్యాండ్ వేయగానే చూడండి ఎలా ఉందో. ప్రిన్స్ లాగా కనిపిస్తుంది మా డైసీ నాకు. ఇలా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు చూడు ఎలా కొరుకుతుందో. కానీ హ్యాండ్ పట్టుకుంటుందే కానీ పళ్ళు ఘాట్లు కూడా తగలవండి. అంత హ్యాండిల్ చేస్తూ ఉంటుంది మా డైసీని. ఇప్పుడు చూడండి ఆ పిల్ల పట్టుకునింది పడిపోద్దని చెప్పి చూడండి ఎలా కులుకుతుందో మేడము. అసలు ఆమెను పట్టుకోకూడదు ఎవరు. అలా చేస్తుంది. ఇప్పుడు మనం చైర్ అలా వేస్తాను రారా అని చెప్పంగానే చూడండి పక్కన ఇంట్లో ఎదురు ఎవరెవరు ఉన్నారా అని చెప్పి తొంగి చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. తొంగి చూడటమే కాదు వీళ్ళతో రోజంతా కూడా ఇలాగే గడిచిపోతూ ఉంటుందన్నమాట. మా డైసీకి అండ్ మధుకి ఆడుకోవటం ఇలాగా చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను షోరూంలో ఉంటే ఇక్కడికి రాగానే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు చాలా మంచిగా ఉంటారు. ఇలా ఎత్తుకోవటం అంటే చూడండి ఒక 30 kgs ఉంటుంది మా డైసీని. ఇలాగా అమాంతంగా ఎత్తేసుకొని ఇలా తిప్పుతూ ఉంటుంది మా మధు. కానీ కొంచెం కూడా అనిపించదు బరువు అనేది. తనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓన్ సిస్టర్ లాగే చూస్తుంది మా డైసీని మా మధు అనేది. నేను కూడా ఓన్ కూతురులాగే చూస్తాను. నాకు 3 కూతుర్లు అని చెప్తాను మా డైసీతో పాటు. అలాగా మీకు డాగ్ ఉంటే మీకు ఇలాంటి అనుభవాలే అనిపిస్తాయా? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. డాగ్ వల్ల ఏంటంటే మనకి మంచి నెగిటివ్ మంచిగా కూడా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్